హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈరోజు నా డే ఫైవ్లో ఏం జరిగింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసే ముందు ఇంకొక స్పైస్ గురించి మనం డిస్కస్ చేయాలి కదా. సో ఆ స్పైస్ ఏంటంటే దాల్చిన చెక్క. సో ఈ దాల్చిన చెక్క వాటర్ తీసుకోవడం వల్ల మనకు ఉండే ఉపయోగాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. దాల్చిన చెక్కలు ఏముంటాయి అంటే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఈ లక్షణాలన్నీ దాల్చిన చెక్కకు ఉన్నాయి. సో దీనివల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటంటే లైక్ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఓకే. సో రెండోది ఏంటంటే షుగర్ లెవెల్స్ని ఇది మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఈ దాల్చిన చెక్క వాటర్ వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సో ఎవరికైతే హై షుగర్ ఉందో వాళ్ళకి దాల్చిన చెక్క కూడా ఒక సజెస్టబుల్. లో షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోవద్దు. రెండోది ఏంటంటే మన హార్ట్ని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి, గుండెని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి చాలామందికి తిమ్మిర్లు ఎక్కుతాయి కదా. సో తిమ్మిర్లు ఎక్కినప్పుడు నిద్రలో కానీ ఎక్కడ తిమ్మిర్లు ఎక్కేస్తూ ఉంటాయి, కండరాలు కానీ నరాలు కానీ. సో అలాంటి వాళ్ళకి రిలీఫ్ అవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కడుపు నొప్పి కానీ, మలబద్ధకం కానీ ఇలాంటి సమస్యలు ఉన్న జీర్ణానికి సంబంధించిన సమస్యలు ఉన్నా సరే ఈ దాల్చిన చెక్క బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హార్మోన్స్ ప్రాపర్గా ఉండేలాగా, అంటే చాలామందికి హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉండవు. సో వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యేలాగా కూడా ఈ దాల్చిన చెక్క వాటర్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఓకే. మరి మన వెయిట్ లాస్ సంబంధించి ఏంటి అంటే, సో దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ వాటర్ తాగడం వల్ల మనకి స్టమక్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనం తక్కువ ఫుడ్ తీసుకుంటాం, అదొక రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది. మెటబాలిజం అంటే నేను చెప్పాను కదా, సో జీవక్రియ. సో ఈ మెటబాలిజం ఇంక్రీజ్ అవడం వల్ల మన లోపల బాడీ క్యాలరీస్ ఫాస్ట్గా బర్న్ అయ్యి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో మనం తక్కువ క్యాలరీస్ తీసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా క్యాలరీస్ కోసం అది మనం ఫ్యాట్ని బర్న్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. సో ఇది మనకి వెయిట్ లాస్లో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. సో అందుకే మనం దీన్ని మన స్పైసెస్ వాటర్లో యాడ్ చేసుకున్నాము. సో వెయిట్ లాస్తో పాటు ఈ రిమైనింగ్ ఆల్ ద బెనిఫిట్స్ మనకి మన బాడీకి ఈ దాల్చిన చెక్క వాటర్ తాగడం వల్ల వస్తున్నాయి. సో ఇంకా నా డే 5 గురించి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాము. డే 5లో నేను మార్నింగ్ 9 o'clock మన స్పైసెస్ వాటర్ తాగాను. తర్వాత 10 o'clock నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే పెసలు రాగులు కలిపిన దోశ అనమాట. అంటే మామూలుగా పెసరట్టు అంటే దాంట్లో బియ్యము పెసలు కలుపుతారు కదా, అలా కాదు, ఓన్లీ పెసలు రాగులతో చేసిన దోశలు ఇంట్లో వేసుకున్నవి ఒక 3 తీసుకున్నాను. 4 దోశస్ తీసుకున్నాను విత్ పల్లీల చట్నీ. సో చాలా ఫుల్ అనిపించింది, ఎందుకంటే అవి ప్రోటీన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. లైక్ వీటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, కానీ కంపేర్ టు రైస్ ఇది బెటర్ అనమాట. ఈ పెసలు రాగులు అనేది కాంబినేషన్ కంపేర్ టు పెసలు బియ్యంతో కంపేర్ చేస్తే చాలా బెటర్. సో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు మనకి ఆకలేదు. సో నాకు ఈరోజు అరౌండ్ 5 o'clock దాకా ఆకలేదు. సో నేను 5 o'clock దాకా ఏమీ తినలేదు, బట్ వాటర్ అయితే తాగుతూనే ఉన్నాను. సో 5 o'clock నేను లంచ్ చేశాను. సో 5 o'clock ఏం చేశానంటే ఈరోజు బిర్యానీ. సో బిర్యానీ చాలా లిమిటెడ్ క్వాంటిటీలో ఒక బిర్యానీ, ఒక లెగ్ పీస్ తీసుకున్నాను. సో అంతే. సో ఆ తర్వాత నేను ఇంకా ఏమీ సాలిడ్ ఫుడ్స్ అయితే ఏమీ తీసుకోలేదు, బట్ వాటర్ అయితే తాగుతూనే ఉన్నాను. డే మొత్తం మీద అరౌండ్ 3 liters వాటర్ అయితే నేను తాగాను. సో నా డే 5 అయితే ఇలా కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.